न्यूज 24 एक्सप्रेस देख रहे हैं आप। मैं हूं आपके साथ संगीता राव। नूजीबीडू मंडल के पोथिरेड्डीपल्ली में शहीद स्तूप से शुरू हुई विरोध पदयात्रा सिमहाद्रिपुरम और मुसुन्नूर के गांवों से होकर गोपावरम नागेंद्रपुरम केंद्र में तेलुगु मगनी एनटीआर स्तूप तक जारी रही। पदयात्रा के समापन पर बोलते हुए चलसानी ने कहा कि सत्ता में आने से पहले 100 दिनों में विकास के झूठे वादे करने के बाद सत्ता में आई गठबंधन सरकार आज ऐसी स्थिति में है कि वो सड़कों पर गड्ढे भी नहीं भर पा रही है। जब सीपीआई ने मुसुनुरपुर एलुरु सड़क की मरम्मत न होने की शिकायत करते हुए पर्चे बांटकर एक यात्रा निकाली तो मामले की जानकारी मिलने पर आरएंडबी अधिकारियों ने तुरंत हैदराबाद की कंपनी वृद्धि इंफ्रास्ट्रक्चर ऋत्विक से संपर्क किया, जिसे पिछली सरकार के कार्यकाल में सड़क निर्माण का ठेका दिया गया था। उन्होंने सवाल किया कि क्या सड़क के गड्ढों को अस्थायी रूप से राख में मिश्रित चिप्स डालकर और धूल से भरकर भरना धोखा नहीं है। उन्होंने चिंता व्यक्त की कि राख से उत्पन्न धूल के कारण भारी वाहनों के पीछे आम जनता का सफर और भी मुश्किल हो रहा है। భారత కమ్యూనిస్ట్ పార్టీ నూజివేడు నియోజకవర్గ సమితి కార్యదర్శి 2021లో శాంక్షన్ అయిన నూజివేడు ముస్నూరు ఏలూరు రోడ్డు నేటికి కూడా మట్టి పడిన పరిస్థితి లేకుండా పోతుంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాటలైతే కోటలు దాటున్నాయి తప్ప చేతలు మాత్రం గడప దాటట్లేదు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వందల మంది ఈ రోజున గాయాలు పాలయ్యారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి స్థానిక మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి సిపిఐ సూట్ ప్రశ్న ఏంటంటే, ఈ రోడ్డులో ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిస్తే మీరు రోడ్డు వేస్తారని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజున గాలిలో మెడలు కడుతుంది తప్ప రోడ్ల మీద ఈరోజున ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది నుంచి నూజివేడు ముసునూరు ఏలూరు రోడ్డు నిర్మించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగినాయి. అనేక సార్లు ప్రభుత్వ పెద్దలను కలిసాము, ప్రభుత్వ అధికారులను కలిసాము. దున్నపోత మీద వర్షం పడినట్టుగా ఉందా తప్ప ప్రజలన్నా, ప్రజల సంక్షేమం అన్నా, ప్రజల ప్రాణాలన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చేమకుట్టినట్లేదు. ఇప్పటికైనా సరే స్థానిక మంత్రి గారు జోక్యం చేసుకుని నూజివేడు ముసునూరు ఏలూరు రోడ్డు వెంటనే నిర్మించాలి. లేని పక్షులు కనుక రానున్న కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలు ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సిపిఐ హెచ్చరిస్తూ ఉన్నది. నూజివేడు నుంచి ముస్నూరు మీదుగా ఏలూరు వెళ్ళేటువంటి ఈ రోడ్డు గత 5 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినప్పటికీ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ దారికి మట్టి వేసినటువంటి మట్టి వేయకపోగా రోడ్డు పక్కన ఉన్నటువంటి విలువైన పర్సనల్ విలువ చేసే చెట్లన్నీ కూడా కాంట్రాక్ట్ కంపెనీ వారు అమ్మేస్తున్నారు. అంతేకాకుండా కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గత సంవత్సరం ఇదే రోజు సిపిఐ ఆధ్వర్యంలో సింహాద్రిపురంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ని కలిసాం, సబ్ కలెక్టర్ గారిని కలిసాం, ఆర్ఎండ్బి డిఈ గారిని కలిసాం, ఇతర అధికారులు కలిసాం, పత్రికల ద్వారా అనేక ప్రకటనలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి. ఈ రోడ్డు నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహించి చెట్లు నరికేసుకుని బిల్లులు చేసుకుని అక్రమంగా అనుభవించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీ మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం పనిచేయాల, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 2 సంవత్సరాల దగ్గరలో ఉంటే ఇంతవరకు రోడ్డు పనులు ప్రారంభం చేయాల. ఇవాళ సిపిఐ ఆధ్వర్యాన గోపవరం వరకు మేము పాదయాత్ర చేస్తున్నామని తెలిసి నిన్న మొన్న ప్రొక్లైన్లు పెట్టి అడావుడిగా గోతులు పూడ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. కానీ గోతులు పోవడంతో ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ రోడ్డుని విస్తరించాలి, విస్తరణకే డబ్బులు ఇచ్చింది కాబట్టి రోడ్డుని విస్తరించాలి. అవసరమైన కాడ కల్వర్తులు నిర్మించాలి. రాజధాని జిల్లా ముఖ్య పట్టణమైనటువంటి ఏలూరుకి వెళ్ళేటువంటి ప్రధానమైన దగ్గరి రహదారి అయినటువంటి దీన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. అప్పటి వరకు సిపిఐ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష సైతం ఆర్ఎండ్బి కార్యాలయం వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఈ నూజివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారే వాళ్ళ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా. వారు పూనుకోవాలి, పూనుకుని తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీ అసమర్థత బయటపడద్ది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోలేని వాళ్ళు అవుతారు. కాబట్టి తక్షణం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఐ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ రోడ్డుని విస్తరించే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎటువంటి అరెస్టులు చేసినా, మీరు లాఠీలు పుచ్చుకున్నా,
వెనకడిగేసేటువంటి సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు మీద వందల మంది కింద పడిపోయి కాళ్ళు చేతులు దెబ్బలు తగిలి పసిపిల్లలు రోడ్డు మీద పడిపోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంకి చలనం వచ్చే వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.